హలో ఎవ్రీవన్. న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ ఎన్ఎఫ్సి హైదరాబాద్ ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేసేందుకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది ఫ్రెండ్స్. ఈ యొక్క పోస్టులు అనేవి 2025 2026 సంవత్సరానికి గాను తీసుకోవడం అయితే జరుగుతుంది. సో ఇందులో మొత్తంగా 405 వివిధ ట్రేడ్లలో పోస్టులు అనేవి ఖాళీలు అయితే ఉన్నాయి. వీటికి సంబంధించిన అర్హతలు, ఏజ్ లిమిట్, అప్లికేషన్ ప్రాసెస్ పూర్తిగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. సో ఇందులో మొదటిగా సీరియల్ నెంబర్, ట్రేడ్ పేరు, వేకెన్సీస్, పోస్టుల సంఖ్య, మంత్లీ స్టైపెండ్ అనేది మరియు అర్హతలు. సో ఇందులో మొదటిగా ఫిట్టర్ 126 పోస్టులు, సెకండ్ టర్నర్ 35 పోస్టులు, థర్డ్ ఎలక్ట్రీషియన్ 53 పోస్టులు, ఫోర్త్ మెషినిస్ట్ 17 పోస్టులు, ఫిఫ్త్ అటెండెంట్ ఆపరేటర్ కెమికల్ ప్లాంట్ లేదా కెమికల్ ప్లాంట్ ఆపరేటర్ 23 పోస్టులు, సిక్స్త్ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్స్ 19 పోస్టులు, సెవెంత్ ఎలక్ట్రానిక్స్ మెకానిక్స్ 24 పోస్టులు, ఎయిత్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ కెమికల్ ప్లాంట్ 1 పోస్టు, నైన్త్ మోటార్ మెకానిక్స్ వెహికల్ 4 పోస్టులు, 10th డ్రాఫ్ట్స్ మ్యాన్ మెకానికల్ 3 పోస్టులు. సో వీటన్నిటికి కూడా మంత్లీ స్టైపెండ్ శాలరీ అనేది 10,560 రూపాయలు పర్ మంత్ ఫ్రెండ్స్. నెక్స్ట్ అర్హతలు, సంబంధిత విభాగంలో 10వ తరగతితో పాటు ఐటీఐ పాస్ అయిన అభ్యర్థులు అర్హులు ఫ్రెండ్స్. నెక్స్ట్ 11th కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ 59 పోస్టులు, 12th డీజిల్ మెకానిక్ 4 పోస్టులు, 13th కార్పెంటర్ 5 పోస్టులు, 14th ప్లంబర్ 5 పోస్టులు, 15th వెల్డర్ 26 పోస్టులు, 16th స్టెనోగ్రాఫర్ ఇంగ్లీష్ 1 పోస్టులు, మొత్తంగా 405 పోస్టులు. సో వీటికి మంత్లీ స్టైపెండ్ అనేది 9,600 రూపాయలు పర్ మంత్. నెక్స్ట్ ఏజ్ లిమిట్. ఈ యొక్క పోస్టులకి ఏజ్ లిమిట్ మినిమం వచ్చేసి 18 సంవత్సరాలు, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 25 సంవత్సరాలు. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 28 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 30 సంవత్సరాలు వయసు కలవారు కూడా అర్హులు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులు అనేవి పెరగచ్చు లేదా తగ్గచ్చు అని ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ సెలెక్షన్ ప్రాసెస్, ఎంపిక విధానం అనేది క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అర్హత పరీక్షలో పొందిన మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ ఆధారంగా షార్ట్ లిస్టింగ్ చేయబడుతుంది. షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థులను ట్రైనింగ్ శిక్షణ ప్రారంభ తేదీ అనేది ఈమెయిల్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎలక్ట్రీషియన్ ట్రేడ్కు అభ్యర్థుల ఎంపిక విధానం అనేది ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది. సో ఎవరైతే అభ్యర్థుల యొక్క పోస్టులకు ఇంట్రెస్టెడ్ మరియు అర్హత కలిగి ఉన్నారో వారు ముందుగా ఆన్లైన్లో ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ NAPS పోర్టల్ ద్వారా అప్రెంటిస్షిప్ india.gov.inలో ఇక్కడ ఇచ్చిన కోడ్ నెంబర్ క్లిక్ చేసి అప్లై అయితే చేసుకోవాలి. ఆన్లైన్లో అప్లికేషన్ అనేది ఏ విధంగా చేయాలో ఈ యొక్క నోటిఫికేషన్ PDFలో స్టెప్ బై స్టెప్ క్లియర్గా మెన్షన్ అయితే చేశారు ఫ్రెండ్స్. నోటిఫికేషన్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది. ఆ యొక్క లింక్ ద్వారా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మరెన్నో ఇన్ఫర్మేటివ్ లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.